హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునిపార్తి వ్లాగ్స్. ఇంక ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఇల్లు కట్టించడానికి అయితే ఇంకా పెల్లలు, సిమెంటు ఇంకా రెడీగా ఉందనమాట. ఇసుక అయితే లోడ్ అయింది, వచ్చింది. ఇంకా ఇసుక అయితే ఇంకా గేట్ లోపలికి అయితే వేస్తున్నారనమాట. నాన్న, తమ్ముడు, అమ్మ అయితే ఇంక ఇక్కడైతే ఇంకా అవి గుమ్మాలు ఉన్నాయి కదా, కిటికీ గుమ్మాలు, వాకిలి గుమ్మాలు, దీనికైతే నాన్న అయితే ఇంకా పెయింటింగ్ వేయాలని ఇంకా పెయింటింగ్ అదంతా కలుపుతున్నారనమాట. దీంట్లో కొంచెం వాటర్ ఉంటే అది అదే పోసేసి కింద ఇంకా దీనిలోకైతే కిటికీలకైతే ఇంకా పెయింటింగ్ వేయాలని ఇక్కడైతే కలుపుతున్నాను అనమాట. వైట్ కలుపుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకా నాన్న అయితే పెయింటింగ్ అయితే వేసాను అనమాట. గుమ్మాలకైతే ఇంకా అట్లే ఉంది కాబట్టి పెయింటింగ్ వేస్తే బాగుంటుందని ఇంకా నాన్న అయితే పెయింటింగ్ అయితే ఇంకా వేస్తున్నారనమాట. ఇంకా ఇది నైట్ అనమాట తీసిన వీడియో అయితే. నైట్ అయితే వేసి ఇంకా మార్నింగే రెడీగా ఉంటే మనం అదే ఇంకా రెడీగా ఉంటే బాగుంటుంది కదా అని గుమ్మాలకైతే ఇంకా గుమ్మం పెట్టి ఇంకా పిల్లలైతే కట్టేస్తారనమాట. రేపు అదే నైట్ వీడియో కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే కట్టేస్తారు. ఇంకా పెయింటింగ్ అయితే వేయడం అయితే అయిపోయింది. అంటే మొత్తం 3 ఉన్నాయన్నమాట. వాకిలి గుమ్మము, కిటికీ, ఇంకోటి చిన్నదనమాట, చిన్న కిటికీ అనమాట. వాళ్ళు ఇక్కడైతే ఇంకా సిమెంట్ ఇసుక అయితే కలిపేశారనమాట. ఇంకా కలిపేసి పక్కనైతే ఇక్కడైతే ఇంకా బండ్లు ఉండేది కొంచెం ఉన్నదిలే ఎంత పగలగొట్టేసారనమాట. ఇక్కడే ఇంకా కట్టాలి కాబట్టి ఇక్కడ గుమ్మం అంతా నిలబెట్టాలి కాబట్టి ఇక్కడంతా ఉన్నది ఉంటుంది. ఇదంతా మళ్ళీ తోయించి ఇదంతా మళ్ళీ కట్టిస్తున్నారనమాట. ఇక్కడైతే ఇంక ఇలా ఉందన్నమాట మా హౌస్ అయితే. అదే ఇక్కడైతే ఈ వాకిలి గుమ్మం అయితే ఇంకా పెడతాడానికి అయితే ఎత్తుతున్నారనమాట. ఆల్రెడీ ఒక పిల్లలు అయితే కట్టేశారనమాట. ఒక వరుస అయితే అయిపోయింది. ఇక్కడైతే ఇంకా గుమ్మం అయితే నిలబెడుతున్నారనమాట. గుమ్మం ఇట్లా డైరెక్ట్గా ఇట్లా గుమ్మం నిలబెట్టినాక ఖచ్చితంగా టెంకాయ అయితే కొట్టాలన్నమాట. పూజ చేయాలి. ఎక్కడైనా సరే మనం ఇట్లా గుమ్మం నిలబెట్టేటప్పుడు పూజ అయితే చేస్తారనమాట. ఇంకా పూజ సామాగ్రిలు అయితే ఇంకా అమ్మ అయితే లోపల ఇంకా తయారు చేస్తుంది అనమాట. వెళ్ళినమాట తయారు చేయడానికి. పూజకు కావాల్సింది టెంకాయ, పసుపు, కుంకుమ ఇవన్నీ కావాలి కదా. ఇంకా ఇక్కడైతే తాత అయితే వైట్ క్లాత్లో అయితే పూజా సామాన్లు అంటే కొంచెం బియ్యము, పసుపు, కుంకుమ అయితే ఇక్కడైతే లోపల అంటే అమ్మ అయితే వేస్తుంది అనమాట. దానికి ఆ క్లాత్ని కట్టేసి పసుపు దాంట్లో ముంచి అంటే పసుపు అంతా రాయాలన్నమాట. ఆ క్లాత్కి అయితే డబ్బులు కూడా పెట్టాలన్నమాట దాంట్లో అయితే కొంచెం. ఇంకా అమ్మ అయితే ముడేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా పసుపు కలిపిందనమాట. పసుపు కలిపి అదే ఆ క్లాత్ని అంతా అంటించాలన్నమాట. ఇలా క్లాత్ని అంటించి గుమ్మం కట్టిస్తారనమాట. గుమ్మంకి కట్టించాలని అమ్మ అయితే ఇంకా తయారు చేస్తుందనమాట. ఇది క్లాత్ అయితే అందులో చెప్పాను కదా, బియ్యం, పసుపు, కుంకుమ, కొంచెం డబ్బులు అవన్నీ వేసి అయితే ముడిపోయితే కట్టేశారనమాట. చెల్లైతే మీకు చూపిస్తుంది. ఇలా కట్టేశారనమాట. ఇంకా బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఇంకా గుమ్మానికి అయితే కడుతున్నమాట. పూజ అయితే చేయాలన్నమాట. ఇక పూజ కావాల్సిన సామాగ్రిలన్నీ తీసేసుకొని ఇంకా వాకిలి గుమ్మం అయితే నిలబెట్టేసేసారనమాట. ఇంకా నాన్న అయితే పూజ చేస్తున్నారు. ఇక ఇక్కడైతే గుమ్మానికి అయితే పసుపు అయితే రాస్తున్నారనమాట. పసుపు రాసి అయితే పూజ చేయాలి అందుకని నాన్న అయితే ఇక్కడ పసుపు అయితే రాస్తున్నారనమాట. గుమ్మానికి పసుపు రాసి ఇంకా బొట్లు పెట్టి అయితే పూజ చేయాలని ఇక్కడ పసుపు అయితే గుమ్మానికి రాసానమాట. కొంచెం పెద్దగానే ఉందండి గుమ్మం అయితే. ఇంకా ఇక్కడైతే పసుపు అంతా బాగా రాయాలన్నమాట. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. ఇంకా అమ్మ కూడా ఇక్కడైతే రాస్తుందన్నమాట. కుంకుమ బొట్లు పెట్టడానికి అయితే ఇక్కడ నాన్న అయితే రాస్తున్నారు. మనం ఎప్పుడైనా సరే గుమ్మానికి పూజ చేయాలన్నమాట. ఇంకా అటు ఇటు కూడా కొంచెం పసుపు రాసి కుంకుమ అయితే పెట్టాలి. గుమ్మం నిలబడి అయితే అటు ఇటు అయితే కట్టారనమాట. అది నిలబడాలి కాబట్టి అది కొంచెం కట్టారనమాట. అంటే మనం పిల్లలంతా కట్టేస్తే నిలబడుతుంది, అంత లోపల అది నిలబడాలని అటు ఇటు అయితే కట్టేశారు. ఇంకా అమ్మ అయితే ఇక్కడైతే కుంకుమ బొట్లు అయితే పెడుతుందనమాట. కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా నాన్న అయితే పూజ చేయడానికి అయితే ఇవన్నీ తీసుకుంటాను అనమాట. ఫస్ట్ ఇంకా నాన్న చెప్పాను కదా, అది పసుపు క్లాత్ అది ఉంది కదా, అదైతే కడుతున్నాను అనమాట. గుమ్మానికి అయితే పైన అయితే కట్టి అయితే పూజ చేయాలి. ఇంకా అయితే గుమ్మానికి అయితే కట్టేస్తున్నాను అనమాట. ఇలా కట్టేసి అయితే అది పసుపు క్లాత్ కదా, అదే అనమాట. దాంట్లో అవన్నీ వేసారని చెప్పాను కదా, అదైతే ఇంకా గుమ్మానికి అయితే కడుతున్నారనమాట. ఇలా ఉందనమాట. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. ఇవన్నీ నీట్గా చేస్తే బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే ఇంకా కట్టేసి నానైతే ఇంకా టెంకాయ కొట్టడానికి అయితే ఫస్ట్ అయితే హారతి అదంతా వెలిగించి ఇంకా ఇంకా గుమ్మం దగ్గర అయితే ఇంకా ఆకు ఒకలు అయితే పెట్టేశాను అనమాట. నాన్న ఆకు ఒకలు పెట్టించి ఊదిగడ్డలు అయితే ఇంకా వెలిగించి టెంకాయ అయితే కొడుతున్నారనమాట. ఇంకా
ఇంకా టెంకాయ కొట్టేసినంత వాటర్ ఉంటుంది. ఇంకా వాటర్ అటు ఇటు చల్లుతున్నారనమాట. నాన్నైతే ఇంకా చల్లేసి ఇంకా టెంకాయ అయితే ఇంకా అక్కడ పెట్టేసి కొబ్బరికాయలు ఇంకా టెంకాయలు చల్లి ఇంకా గుమ్మం దగ్గర అయితే ఇంకా పెట్టేస్తున్నారనమాట. నాన్నైతే ఇంకా కొబ్బరికాయలు అటు ఇటు అయితే ఇంకా పెట్టేసిన తర్వాత అమ్మ నాన్న అయితే ఇక్కడైతే మొక్కుతున్నారనమాట. గుమ్మానికి ఇంకా మొక్కేసి అయితే ఇంకా ప్రారంభిస్తున్నారనమాట కట్టడానికైతే. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇక్కడైతే సిమెంట్ ఇసుక అంతా కలిపేసి ఇంకా అందిస్తున్నారనమాట. ఇంకా పిల్లలు అదే కట్టడానికి అయితే ఇల్లు కట్టడానికి ఇంకా అందిస్తున్నారు. ఇంకా 2 వరుసలు అయితే కట్టేశారు. ఇప్పుడైతే ఇంకా మూడో వరుస అయితే కడుతున్నారనమాట. ఇంకా అయితే హెల్ప్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే ఇంకా ఈ అదొక అటు సైడ్ అయితే చిన్న ఇక్కడ కిచెను ఇంకా ఇంకా ఇదంతా హాల్ అనమాట. ఇటు సైడ్ అయితే హాలు, ఇది గుమ్మం దగ్గర ఉన్నదంతా హాలు, ఇది కడుతున్నారు అనమాట. ఇంకా 4వ వరుస అయితే కడుతున్నారు. ఇంకా హౌస్ కొంచెం ఈరోజు అదే ఈవినింగ్ కల్లా కొంచెం కంప్లీట్ అయిపోతుంది అనమాట హౌస్ కట్టడం అయితే. ఇంకా కిటికీ కూడా పెట్టేశాను అనమాట. అటువైపు అయితే కిటికీ కూడా ఇంకా అయితే పెట్టేసి ఇంకా కడుతున్నారనమాట. కిటికీ కూడా పెట్టేసి ఇంకా అటువైపు ఇంకా అయితే కడుతున్నారనమాట. దానికి కరెక్ట్గా సరిపోవాలని దానిపైన అయితే ఇంకా చెక్క అయితే పెట్టేసి కడుతున్నారు. ఇదనమాట. ఫైనల్ లుక్ ఇంకా చూపిలేదు, జస్ట్ ఇంతవరకు అయితే కట్టారనమాట. గేట్లో నుంచి చూపిస్తున్నాను. ఇంకా చాలా బాగా అయితే ఉందనమాట. ఇంకా సగం వరకు కట్టేస్తారు. ఈవినింగ్ కల్లా సగం అయిపోతుంది అనమాట. ఇంకా ఇలా అయితే కడుతున్నారనమాట హౌస్. ఇంకా ఇంకా కట్టేసిన ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా అమ్మ అయితే ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడైతే పూల చెట్లు బాగున్నాయని ఇక్కడ కనకంబరాల పూలు, గుండు మల్లె పూలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. చెట్లు అయితే ఇంకా మీకైతే చూపిస్తుంది. ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్లవర్స్, అదే పూలు. కనకంబరాల కలర్ అయితే ఇంకా బాగుంది. కనకంబరాలు, గుండు మల్లెలు, మీకే పువ్వులు ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే గుండు మల్లెలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే ఇంకా సగం అయితే కట్టేశారు కాబట్టి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పిల్లలైతే లోపల పెడుతున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ కట్టాలి కాబట్టి ఇంకా కిచెన్లో కొంచెం వర్క్ ఉంది కాబట్టి అక్కడ కట్టడానికి అయితే లోపలైతే పెడుతున్నారనమాట. లోపల అటు సైడ్ కట్టడానికి అయితే కిచెన్కి ఇంకా లోపలైతే ఇంకా నాన్న తమ్ముడైతే పిల్లలైతే తీసుకొస్తున్నారు. ఇదనమాట. ఇంతవరకు అయితే కట్టేశారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అక్కడ అంతా కడుతున్నారనమాట. ఇక్కడైతే హెల్ప్ చేస్తున్నారు. ఇంకా పైన కిచెన్ అయితే కడుతున్నారనమాట. ఇక్కడ చెక్కది వేసి ఇక్కడైతే బాత్రూమ్ అనమాట. ఇది పాత బాత్రూమ్ కొంచెం పడగొట్టి అయితే కడుతున్నారు. కొంచెం హైట్ రావడానికి ఇక్కడ ముందర గోడ అయితే పగలగొట్టేశారనమాట. పగలగొట్టేసి అయితే కడుతున్నారు. పైన ఆ టాప్ కూడా తీసేస్తారనమాట. తీసేసి కొంచెం హైట్ రావాలి కాబట్టి హైట్ అయితే కడతారనమాట. ఫైనల్గా అంటే కొంచెం కట్టేంత వరకు అయితే చూపిస్తున్నాను. ఫైనల్గా అయితే ఇలా వస్తుందనమాట. ఇంకా ఫైనల్ లుక్ రాలేదు. ఇంతవరకు అయితే కట్టించేసాం. ఇంకా లోపల ప్లాస్టింగ్ అదంతా ప్లాస్టింగ్ చేసినప్పుడు వీడియో పెడతాను. ప్లీజ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.